కేవలం గోధుమ పిండి, బెల్లం, నెయ్యి మాత్రమే ఉంటే బేకరీలో దొరికే రుచిగా, క్రిస్పీగా బిస్కెట్లు చేయొచ్చని మీకు తెలుసా? ఈ బిస్కెట్లు మైదా లేదు, చక్కెర లేదు. అయినా తినేవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగేంత రుచిగా ఉంటాయి. అండ్ అలానే దీంట్లో ఒక చిన్న టిప్ కూడా ఉంది. అస్సలు మిస్ కాకండి, చివరి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. పిండిని పక్కన పెట్టుకుని వేరే బౌల్ తీసుకోవాలి. మనం గోధుమ పిండి ఏ కప్‌తో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు ఇవి 2 వేసుకొని మొత్తం కరిగేటట్టు లిక్విడ్‌లా చేసుకోవాలండి. మొత్తం అసలు బెల్లం అనేది ఉండకూడదు. మొత్తం అంతా లిక్విడ్‌లా కరిగే వరకు చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం అంతా లిక్విడ్‌లా అయిపోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, ఇప్పుడు ఆ పిండిలో ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఇందాక బెల్లం లిక్విడ్ ఉంది కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేసుకోకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది చాలా లూజ్‌గా కలుపుకోవాలండి. అంటే గట్టిగా మనం ప్రెజర్ చేయకూడదు పిండి మీద. చాలా లూజ్‌గా కలుపుకుంటూ పంచదార వేయలేదు కాబట్టి, బెల్లం కాబట్టి కలర్ అనేది కొంచెం బ్రౌన్ షేడ్‌లో కనిపిస్తుంది. చాలా టేస్ట్ ఉంటాయండి. పిల్లలు కూడా అస్సలు వదలరు. చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడాని. ఇప్పుడు నెయ్యి మనం బిస్కెట్లు చేసుకుంటామన్న ముందు రోజే నెయ్యిని కాచి చల్లార్చిన తర్వాత మనం బిస్కెట్లు తయారు చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది. నెయ్యి ముందు రోజు చేసుకోవడం అనేదే ఈ చిన్న టిప్ అండి. వీడియోలో చెప్పాను కదా. బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ వేసుకున్న చాలా క్రిస్పీగా, చాలా స్మూత్‌గా చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేసుకున్న నెయ్యి మొత్తం అంతా కలిసేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలి. చాలా స్మూత్‌గా అవుతుందండి నెయ్యేసిన తర్వాత. చూసారు కదా ఎంత స్మూత్‌గా అయిపోయిందో. దాన్ని మొత్తం చపాతీ ముద్దలా చేసుకోవాలి. పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు బెస్ట్ స్నాక్స్ ఏదైనా ఉందంటే ఇదేనండి. స్వీట్ చాలామంది పిల్లలు తింటారు ఇష్టంగా. ఇలా కూడా చేసి పెట్టండి, చాలా ఇదిగా తింటారు. ఈ పిండి ముద్దని ఒక 15 నిమిషాలు దీనికి ఒక రెస్ట్ ఇచ్చేద్దాం, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె అండి, అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోండి. దాంట్లో ఒక చిన్న స్టాండ్ కానీ లేదా బరువాంటి ఏదైనా ప్లేట్‌ని కానీ పెట్టుకోండి, కొంచెం హైట్ ఉండేటట్టు. 15 నిమిషాలు రెస్ట్‌లో ఉన్నది కదా పిండి, ఇప్పుడు పనిలోకి దిగగాలి. ఈ పిండి ఇప్పుడు రెస్ట్ తీసుకున్నది చాలమ్మా, వచ్చేయమ్మా పని చేసేద్దాం అనేసి తీసుకొచ్చేయండి. ఇప్పుడు మనం చపాతీ తీసుకుంటాం కదా, చపాతీ కర్రతోటి ఇలా చపాతీలా చేసుకోవాలి. చపాతీ అంత సన్నగా కాదు అండి, కొంచెం లావుగా ఉండేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు షేప్స్ మీ దగ్గరైనా ఇలాంటివి ఏమైనా ఉంటే తీసుకుని షేప్స్ ఇలా చేసుకోవాలి. లేదు మీరు ఒకవేళ మూన్స్ ఉంటాయి కదా, మూన్ షేప్‌లో ఇలా చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర రౌండ్‌ది ఏమన్నా ప్లేట్లు ఉంటే అవి పెట్టుకొని చేసుకోవచ్చు. మీ ఇష్టం షేప్స్ అనేది. అండ్ పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే ఇలా షేప్స్ పెట్టి చేసేసానండి. బటర్‌ఫ్లై బిస్కెట్స్ ఇలా మొత్తం అంతా చేసేసుకోవాలి. చూసారు కదా, పిల్లలకి ఏవి నార్మల్‌గా ఉంటే నచ్చవు కదండీ. వాళ్ళకి కొంచెం ఏదైనా స్పెషల్‌గా కనిపించాలి. అందుకనేసి నేను బటర్‌ఫ్లై షేప్ పెట్టేసి చేసేసాను. ఇప్పుడు స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కింద అంటుకోకుండా ఉంటాయి బిస్కెట్లు అనేది బేక్ అయిన తర్వాత. ఇప్పుడు మనం చేసుకున్న బటర్‌ఫ్లై ఉన్నాయి కదా, అవి బిస్కెట్స్ మొత్తం ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్‌లో పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే హీట్ చేసి ఉంచుకున్నాం కదా గిన్నె, అందులోని ఈ బిస్కెట్లు అనేది పెట్టేసి పైన మూత పెట్టేసుకోవాలి. మీకు ఒకవేళ ఇష్టం ఉంది అంటే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే కాజు వేసుకుంటున్నానండి. చిన్న చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకొని మొత్తం అన్నిట్లికి కాజు యాడ్ చేసేసాను. చూసారు కదా, ఒక్క 10 మినిట్స్ ఉంటే బిస్కెట్స్ అయిపోతాయండి. అంతే, అయిపోయినాయి. బిస్కెట్లు చాలా క్రిస్పీగా వచ్చాయి. చూసారు కదా మీరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి ఈజీ హోమ్‌మేడ్ రెసిపీలు, స్టిచింగ్ వీడియోల కోసం జానకి అండ్ స్టిచింగ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్‌ని సబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. చూసారు కదా, చాలా స్మూత్‌గా వచ్చేసాయి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినేస్తారు. ఒక్కటి కూడా ఉంచరు. వాచింగ్ మోర్ వీడియోస్.